హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఒక ఫ్రీ ఎయిర్ డ్రాప్ తీసుకుని వచ్చాను. ఇది ఎక్స్పెక్టెడ్ ఎయిర్ డ్రాపే. సర్టిక్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. ప్రతి బ్లాక్ చైన్ ఆడిటింగ్ ఇదే చేస్తుంది ప్రజెంట్ ఈ సర్టిక్. కాబట్టి ఇది 145 మిలియన్ ఫండింగ్ అయితే ఉంది. వీళ్ళు రీసెంట్గా క్వెస్ట్ లాంచ్ చేశారు. ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్రీయే. జస్ట్ మీ ఈమెయిల్ ఎంటర్ చేయడం, సైన్అప్ చేయడం అనమాట. ఈమెయిల్, పాస్వర్డ్. ఒక ఈమెయిల్ వెరిఫై పోతుంది, వెరిఫై చేసేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ డైలీ టాస్క్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. డైలీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇట్లా క్లెయిమ్ చేసేసుకోవడం. ఇక్కడ క్లెయిమ్ అయిపోతుంది కదా, మీకు దీని బేస్ మీదుగా మీకు ఇక్కడ డైమండ్స్, హార్ట్ సింబల్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ బ్రౌజ్ 3 ప్రాజెక్ట్ ఉంది కదా, డైలీ ఇవి చేస్తూ ఉండాలి. గో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోకి పై చేస్తున్నా. చేసేసి మనం ఇక్కడ వీళ్ళ ఆడిటింగ్, కేవైసీ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఓటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఓటు ఉంది కదా, ఓటు మీద క్లిక్ చేసుకోండి. ఆ ఓటుకు కూడా అది ఉంది ఆప్షన్, ఇక్కడ బాగా చేసేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ ఓటింగ్ అని చెప్పించారు. మళ్ళీ బ్యాక్ రండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్వెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైలీ టాస్కుల్లో ఒకటి చేసాము. ఇక్కడ 1 రన్ వచ్చేసింది. ఓటు కూడా ఒకటి చేసాము. ఇక్కడ పిపి మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ దీన్ని బ్రౌజింగ్ చేసుకోవాలి. ఇలాగా చేసేసుకొని ఒకవేళ ఓటు కానీ ఉంటే ఓటు కూడా చేసేసుకోండి. నేను ఒకేసారి ఓటు కూడా ఇది టాస్క్ ఉంది కాబట్టి నేను ఒకేసారి 2 చూపిస్తున్నా. మీరు దాని ప్రకారంగా చేసుకోండి. ఇక్కడ 3వది కూడా చూద్దాము. ఇది సో రిజర్వ్ రైట్ అంట ఇది. దీన్ని కూడా ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒకవేళ ఓటు ఉంటే ఓటు కూడా చేసేసుకోండి. సో మనమైతే ఇప్పుడు థ్యాంక్ ఫర్ ఓటింగ్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా. ఇక్కడ క్వెస్ట్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ మనం 2-3 బ్రౌజింగ్ చేసాము. ప్లస్ ఇక్కడ చూసారు కదా, నేను 3 బ్రౌజింగ్ చేసా. ఇది ఓటు 2 అయితే నేను 3 చేసేసాను. కాబట్టి ఈ 2 ఒకేసారి అయిపోయాయి. రెండింటి మీద క్లెయిమ్ చేసేసుకోవడం. ఇది క్లెయిమ్ చేసేసుకోవడం. ఇక్కడ మనకి చూడండి ఈ డైమండ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అలా డైలీ చేసుకోవాలి. కంప్లీట్ 2 క్వెస్ట్ అని చెప్పి ఇక్కడ గో ఉంది కదా, దీని మీద చేయండి. ఇక్కడ వెల్కమ్ టు స్కైనెట్ క్వెస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ క్వెస్ట్ ఉంది కదా, అగ్రీ అని కంటిన్యూ చేయండి. ఏం లేదు, మనం జస్ట్ నేను ఇస్తాను, దాని ప్రకారం మీరు చేసేసుకుంటూ ఉండండి. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మొత్తం 8 ఉన్నాయి. 8 మీద మొత్తం మనం నెక్స్ట్ చేసేద్దాం. చూడండి, ఒకటి జమ్ అయిపోతే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ కొట్టుకోండి. ఒకటైతే కంప్లీట్ చేసాం, 2 క్వెస్ట్లు అయితే చేయాలి మనం. సో స్టార్ట్ క్వెస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ అలా మీరు డైలీ లాగిన్ చెక్ఇన్ కంపల్సరీ చేసుకుంటూ ఉండండి. మీ డైమండ్స్ పెరుగుతాయి. దాంతోపాటు డైలీ ఇలాగా ఏదైనా 3 బ్రౌజర్స్ ఓటింగ్ చేసుకోవడం అటువంటి చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్ వచ్చేసి సెక్యూరిటీ స్కోర్స్ అని చెప్పి ఇది ఇస్తున్నా. ఒకవేళ తప్పు అయితే అదేం లేదు, ఇంకొక ఆన్సర్ పెట్టుకోవచ్చు. నాది రైట్ అయ్యింది. సో ఇక్కడ కంటిన్యూ కొట్టేసుకోండి. ఇక్కడ ఫాల్స్ పెట్టండి, చెక్ అని కొట్టండి. ఒకవేళ తప్పు అయిపోతే మళ్ళీ ట్రూ పెట్టుకోవచ్చు, అదేం లేదు. సో మనం 2 క్వెస్ట్లు కంప్లీట్ చేసినాం. ఇక్కడ లెవెల్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్ అని క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మన డైలీ క్వెస్ట్లో చూసుకుందాము మనకి ఎన్ని వచ్చినాయో. ఇక్కడ మనం 2 కంప్లీట్ చేసేసాము, క్లెయిమ్ చేసేసుకోండి. ఇక్కడ మీకు 22కి వచ్చేసాయి. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 5 ఉంది హార్ట్. కంప్లీట్ ఫీడ్బ్యాక్ అని గో అని ఇవ్వండి. ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వండి. గుడ్ టు అనలైజ్ అండ్ సెక్యూర్ ఆల్ ప్రాజెక్ట్స్
అండ్ ఆడిటింగ్. ఇలాగ ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసేసి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రిప్టో మార్కెట్ ఉంటే బుల్లిష్ అని ఇచ్చుకోండి, సెక్యూర్ అని ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వచ్చేసేసి పైన ఏదైనా ఒకటి ఇక్కడ సింబల్ ఇచ్చేయండి, బుల్లిష్ ఇవ్వండి, సెక్యూర్ ఇవ్వండి. ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. 20 వర్డ్స్ కంటే పైన ఉండాలా. ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ క్లెయిమ్ చేసేసుకోండి. సో మనకి ఇక్కడ డైమండ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇవేను డైలీ క్వెస్ట్లు ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ డైలీ రావడం, డైలీ లాగిన్ అయితే చేసుకోండి. మళ్ళీ బ్రౌజ్ ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉండండి. మీ ఎక్స్పీ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీ డైమండ్స్ పెరుగుతాయి. దీనివల్ల వీటి బేస్ మీదుగా మీకు టోకెన్స్ రావచ్చు. మళ్ళీ ఫర్దర్గా ఏదైనా యాక్టివిటీస్ వస్తే నేను అప్డేట్ చేస్తాను. ఇక్కడ వ్యాలెట్ కూడా కనెక్ట్ చేసేది ఏం లేదు. జస్ట్ సైన్ అప్ విత్ ఈమెయిల్, పాస్వర్డ్ వెరిఫై చేసేయడం, ఇక్కడ క్వెస్ట్లోకి రావడం, డైలీ లాగిన్ చేసుకోవడం, మిగతా కంప్లీట్ చేసుకోవడం, బ్రౌజ్ చేయడం, ఓట్ చేయడం, కంప్లీట్ క్వెస్ట్లు చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఇలాగా ఇక్కడ చూడండి 11 అవర్స్ తర్వాత మళ్ళీ టాస్క్లు స్టార్ట్ అవుతాయి. దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. మీరు కావాల్సింటే మల్టిపుల్ అకౌంట్స్ కూడా చేసుకోండి. మీకు ఎన్ని ఈమెయిల్స్ ఉంటే అన్నీ చేసేసుకొని హ్యాపీగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, ఫ్రీగా చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.